వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్న రాష్ట్రానికి కంపెనీలు భూములు ఇవ్వద్దని కోర్టుకు వెళ్ళి కేసులు వేయడం, కోర్టు ముట్టుకెళ్ళేటపై మీరేమంటారు? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న పిల్లలందరూ కూడా విద్య, వైద్యం, ఉపాధి అందాల్సిన పరిస్థితి ఉంది. ఉపాధి రావాలి. ఉపాధి రావడం కూడా రాకుండా అడ్డుకోవాలనుకునే ఈ గురుమూర్తి లాంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు రావాలని కోరుకోవాలి తప్పితే ఉద్యోగాలు వచ్చేదాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు. ఇది కంపెనీలు రాకూడదు, కంపెనీలకి భూములు ఇవ్వకూడదని కేసులు పెట్టడం అనేది ఆశాస్పదంగా ఉంది. అలానే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. గూగుల్ వచ్చిందంటే 30-40 వేల మంది ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిందంటే డిఎస్ ఇచ్చారు. రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయని ఆనందంతో ఉన్నారు. ఈ సమయంలో గురుమూర్తి లాంటి వాళ్ళు కేసులు వేయటం, వాళ్ళ నాయకులు ఈ కంపెనీలు రావట్లేదు, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదని చెప్పడం, మాట్లాడటం ఆశాస్పదంగా ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేదాన్ని ఇముడలేక, సంతోషించలేక, జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎనలేక కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఇంకెవరు అవుతారు? ఎంపీ వెళ్ళి కంపెనీలు అక్కర్లేదు, భూములు ఇవ్వకూడదు అని మాట్లాడేంటే దాని అర్థం అతను వెనకాల ఉండి అతని నాయకుడు, అతని పార్టీ, అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను అలా తయారు చేయాలని ప్రజలే బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలుగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఎవరైతే కంపెనీలు అడ్డుకుంటున్నారో, ఎవరైతే అభివృద్ధిని అడ్డుకుంటున్నారో, ఎవరైతే పరిపాలన అడ్డుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు స్థానిక ఎన్నికల్లో.